బచ్చ లుచ్చ బోడి 3 ఎకరాల కుళ్ళు బొండంగాడు ఈ కొబ్బరికాయల సుబ్బయ్యని ఎదిరిస్తాడా? ఎక్కడాడో పట్టుకొచ్చి కట్టేస్తున్నారండి. ఆడు సిటీకి దొరికెళ్తున్న బొళ్ళన్నింటినీ వెనక్కి దొరికొచ్చారా? వచ్చేస్తానండి. ఆ బళ్ళల్లో బండాలని మందడ్డో దొల్లుతానే. యారా ఈ ఈస్ట్ గోదావరికే బెస్ట్ ఇయ్యాలన్నీ 200 ఎకరాల కొబ్బరి తోటకి ఓనర్నే, చుట్టుపక్కల చిన్న చిన్న తోటలందరూ నా కాడే బొండాలు అమ్ముకుంటుంటే టీఏ బ్రోకరేజ్ ఏమి పడకుండా నువ్వు మాత్రం డైరెక్ట్గా సిటీలో అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నావు అనుకుంటున్నావా? కొబ్బరి పీసు ఊడిపోద్ది. నువ్వెంతనా బెదిరించు, నీకు మాత్రం అమ్మను. మా దగ్గర బలవంతంగా కొబ్బరి బండం రూపాయి కొంటున్నావు, సిటీలో 5 రూపాయలకు అమ్ముకుంటున్నావు. వారి కొరిడిలో బురిడి. వీటన్నిటిని పట్టణం ఎత్తుకెళ్ళే లారీ ఎవరిదిరా? నాది. దాని ఇంజిన్ ఎవరిదిరా? నాది. దాంతో పోసే డీజిల్ ఎవరిదిరా? నాది. మరి ఇక్కడ రూపాయి కొని అక్కడ 5 రూపాయలకు అమ్మకపోతే నాకు మిగిలేదే ఉందిరా? కొబ్బరి కారం. అందుకని ఆ కారం మా కాళ్ళలో కొడతావా? ఏమైనా సరే ఒక్క కాయ కాదు కదా, పీచుకోవడానికి అమ్మను. ఆహా, ఈ బొండానికి టెంకి ముదిరిందిరో. అయితే బోండాన్ని బోండంతోనే కొడితే పోలా? మరైతే ఆలించినందుకు కొబ్బరి తురివేండి. తొలి దెబ్బ, కాలు దెబ్బ. అబ్బా అమ్మా కాదురా, అమ్ముతా అమ్ముతా, నీకే అమ్ముతా అనాలి. నేను నీకు చచ్చిన అమ్మను. ఇంకా లాభం లేదురా, వీడితో కొబ్బరి పాయసం తాగించాల్సిందే. కానీ పొట్ట దెబ్బ. ఎందుకురా నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? కొబ్బరితో తెగేదాకా లాగమాక. అమ్ముతాను అమ్మను, ఒక్క కొబ్బరి మొక్కలు చెప్పేసాయి. అమ్మను 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 అంతే కదా. నువ్వెట్ట మాటనవరా? డేయ్, కాలు పెట్టి సాచి మూతి మీద కొట్టండి, మొహం కొబ్బరి పచ్చడైపోయి మాట పడిపోద్ది. అబ్బని అబ్బ కొబ్బరికాయల సుబ్బయ్య. రాముడు నువ్వా? మరి నేనేరా, గూండాల్ని పెట్టి బోండాలతో ఈ అమ్మాయిని కొట్టిస్తావా? నేను ఈస్ట్ గోదావరికే బెస్ట్ ఇయ్యాలన్నీరా. మా తోట గడుగు పెట్టి కొబ్బరి చెప్పలాగా ఎగిరెగిరి పడతావా? నీతో 3 చెరువుల కొబ్బరి నీళ్ళు తాగిస్తారా? ఎరా నా ముందు నువ్వెంతరా కొబ్బరి పొల్ల? నేను కొబ్బరి పొల్లో నీ కొరువు పెట్టి అగ్గి పొల్లో చెప్పడానికి వచ్చానరా కొబ్బరి పిలక. ఇవాళ నుండి ఈ ఊరోళ్ళ ప్రాణాలతో ఆటలాడితే శవానికి దిష్టి తీసిన టెంకాయలా పేలిపోతావు, కుళ్ళిపోయిన కొబ్బరికాయలా రాలిపోతావు, పురుగు పట్టిన కొబ్బరి సిప్పలా మాడిపోతావు. అబచా ఏకశిఖాలు ఆడతావా? కొబ్బరి బొండాలు ఆట ఆడించమంటావా? ఈ బోండాలాట నేను చిన్నప్పుడు బొంగరాలు ఆడేటప్పుడే నేర్చుకున్నాను. అట్టగా ఒక్కసారి నా తోటతో గడుగు పెట్టినోడు కాళ్ళతో నడిచి వెళ్తానికి లేదు. ఏంట్రా కాలు దెబ్బ? ఇరిగింది కాలు, పాప ఇంకే నడుస్తాడు. ఈ పొట్టలో పేగులు కదిరిపోవాలా? కొట్టండ్రా పొట్ట దెబ్బ. పేగులేంటి, ఎముకలే ఇరిగిపోయినాయి, చూసుకోండి. లేకపోతే తల కొబ్బరి బోండలా తెగిపోద్ది. ఈస్ట్ గోదావరికే బెస్ట్ విలన్ అన్నావు, ఈ రోజు లాస్ట్ విలన్ అయిపోయేవాడివి. చూడు, నీకు భయపడి ఈ రోజు నుంచి ఇంకెవ్వరు నీకు బోండాలు అమ్మరు. అసలైన ధరకు బోండాలు కొనడానికి సిటీ నుంచి మనుషులు రేవు దగ్గరికి రప్పించాను. రండ్రా. ఈస్ట్ వెస్ట్ 2 గోదావరి జిల్లాల్లో కన్నా మొత్తం బొండాలు ఎత్తుకుపోతున్నారు రే. ఓరి నాయను, నా సొమ్మంతా వెళ్ళిపోతున్నా. నీకు చిప్పలు కొబ్బరి పిచ్చి తప్ప ఏమి మిగలేదు. ఎంగిలి బాస నువ్వు. ఆఖరికి ఆ ఎంగిలే మిగిలింది. ధర్మయ్య అంకుల్ ఉషర్ నాకు ఇస్తానని చెప్ప చేతిలో పెట్టాడు. కొబ్బరి బొండాలని లూటీ చేయించి ఆ రావుడు గారి చెప్ప నీ చేతిలో పెట్టాడు. చూస్తా ఉండరా, ఆ ధర్మయ్యకి రావుడి మధ్యన శాంతాడు ఉరి బిగత్తా. ఆ ధర్మయ్యతోనే పంచాయతీ పెట్టించి రావుడి గారి చేతికి బేడీలు కనుక వేయించకపోతే నీ అబ్బ
నేను ఈస్ట్ గోదావరికే బెస్ట్ విలన్ కాదు. నువ్వు అలా చేయలేదు. నువ్వు బెస్ట్ విలన్వే కాదు, వరస్ట్ విలన్వి, బరెస్ట్ విలన్. అబ్బబ్బో ఏం కొట్టుడు! మన రాముడు కొబ్బరి బొండాలతో సుబ్బయ్య గారు మనుషులు కొడుతుంటే ఒక్కొక్కరు మొహం కొబ్బరి చెప్పులాగా అయిపోయింది అనుకో. ముఖాలేంది, మూతులు, ముక్కులు, మోసేతి సిప్పలు, ఆఖరికి సుబ్బయ్య కొబ్బరి చెట్టు అయిపోయాయి. చాలే ఆపండిరా. తుఫాన్ లో గోదావరి ఇదినంత సంబరం మీకు. అసలే ఆ సుబ్బయ్య పరమ రాక్షసుడు. అందుకే కదా వాడి కొమ్ములో కార్లు పీకేశాను. ఇంత సరిగా కాడు ఊరుకుంటాడయ్యా. వాడు వదిలినా నేను వదలొద్దు. ఆ పెడద్రమే వద్దనేది. రాముడు, నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేనురా. ఆ సుబ్బయ్య మళ్ళీ పొంచి ఉండి నిన్నేం దెబ్బతీస్తాడోనని. నేను ఎదురు దెబ్బ తీలేనా? అవన్నీ ఎందుకు కానీ ముందు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. సర్లే పద. विलेज की अनारकली ना जिलजिल जिलेबी బుజ్జులు ఏంటిది? ఏ మేరీ బోకే కి కహాని హై. స్వయంగా మా కొబ్బరి తోటలో పండించిన దడ్వాల్సికి దడ్డడుపు. ఇది నీ జల్లో పెట్టుకుంటే నా గుండెల్లో దడ్డర్, నీ గుండెల్లో దడ్డడికి వినిపిస్తుంది. ఇది నీ చెవిలోనే పెట్టుకో. నాకు కప్లింగ్ में దడదడ పువ్వు కావాలి. కప్లింగ్ में దడ్డర్ పువ్వా? वो किधर मिलता? इधर ఎక్కడో మిల్తా. జాకే దేకో. देखता. ఏంటి ఏంటి అలా రుపుతోస్తున్నావు? నీకు తెలీదా? నీ డప్పు మోత వింటే నా గుండెల్లో గొప్పమని లవ్ మొదలవుతుంది. నరాలు జివ్వమని అలా పరిగెత్తుకొస్తుంటే ఆ డిప్ప మొహం బుజ్జులుగాడు దారిలో అడ్డుపడ్డాడు. ఆ బుజ్జులుగాడికి ఎప్పుడన్నా డప్పుతో జాజ్జరే బాజ్జరే నువ్వురా చెప్తా. ఏం బజ్జరా రావుడు? ఆ బుజ్జులుగాడు నేను ఎక్కడుంటే అక్కడికి డేగలా వచ్చి వాలిపోతున్నాడు. నువ్వేం కంగారు పడకు. త్వరలో మంచి రోజు చూసి మీ నాన్నగారి మన సంగతి చెప్పేసి నీ మెళ్ళు మూడు వేసేస్తా. ఆ తర్వాత డప్పే డప్పు మోతే మోత. ఎంత ఎతికినా ఎంత దేకినా కనపడదే. కప్లింగ్ మే దర్దర్ పువ్వు అని. ఏంటి కప్లింగ్ మే దర్దర్ పువ్వా? పువ్వు అడుగు బుజ్జులుగాడు చెప్పింది అర్థమైందిగా. ఒక ఆట ఆడిద్దాం. ఉషా, నువ్వు అడిగిన కప్లింగ్ మే దర్దర్ పువ్వు ఊరంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఓ సిచ్చి సన్నాసి, కప్లింగ్ में దడదడ పువ్వు కింద ఉండదు, పైన ఉంటుంది. అడు చూడు, నేను అడగంగానే రావుడు ఎలా పైకి ఎక్కేస్తున్నాడు. ఆగు, ఏంటా తొందర? ఉషా ముందు నన్ను అడిగింది. కప్లింగ్ మే దర్దర్ పువ్వు నేనే తెస్తా. ఆగు, నువ్వు తేడంగి లేదు. ఈ చెట్టు నాది, నేనే తీసుకొస్తా. నువ్వే తెస్తా. నేనే తెస్తా. నువ్వే తెస్తా. నేనే తెస్తా. అయితే నువ్వే తీ. ఇక్కడ ఎక్కడ లేదు కప్లింగ్ మీద దర్దర్ పువ్వు. ఓరి ఎర్రి కొబ్బరికాయల సుబ్బాయి కొడక, అసలు కప్లింగ్ మీద దడదడ పువ్వు ఇదిరా, ఇది. కోసమయ్యా మీరు ఇచ్చిన తీర్పు వల్లే ఎటువంటి కలతలు లేకుండా మా పొలంతా కదా తీరిపోయింది. అందరికీ సమానంగా న్యాయం చెప్పి మీలాంటి ధర్మ ప్రభులు ఉండబట్టే ఈ ఊరు ఇంకా పచ్చగా ఉందయ్యా. మంచిది బాబు. ధర్మే మామ్స్ మే ఆ గయా. ఏమిట్రా నీ గోల? ఇదేం మాట? ఈ ఊళ్ళో అందమైన కూతుర్ల కన్నా ప్రతి తండ్రి నా మావే. అయినా ఊళ్ళో అందరికీ న్యాయం చెప్తావు, ధర్మం చెప్తావు. ప్రతి సీజన్ లో నీ కూతురు ప్రేమించే నాకు న్యాయం చేయవా ధర్మే మామ్స్? నోరు ముయ్యరా. ఈ ఊళ్ళో నీకు నీ బాబుకి ఉన్న దరిద్రకరమైన కీర్తి, అసహ్యకరమైన ప్రతిష్ట అందరికీ తెలుసురా. నా కూతురు నీకిచ్చి కట్టబెట్టి దాని గొంతు కోయమంటావా? గొంతు కోయద్దు, ముక్కు కోయి, చెవులు కోయి. అప్పుడు నీ కూతురు సూపర్ అయిపోద్ది, నేనే చేసుకుంటా. మళ్ళీ మాట్లాడేవంటే నిన్ను నీ బాబుని పంచాయతీలో పాతేస్తాను. అదవా. మిస్టర్ ధర్మై మామ్స్, ఐ ఆమ్ సన్ ఆఫ్ కొబ్బరికాయల సుబ్బయ్య, ఈస్ట్ గోదావరి బెస్ట్ విలన్ కొబ్బరికాయల సుబ్బయ్య, షోలే అమ్జద్ ఖాన్ అంబరీష్ పూరి మిక్సింగ్ కొబ్బరికాయల సుబ్బయ్య. ఆ రాముడు గారు ఎక్కడున్నాడో తెలుసుకుని చీకటి పడ్డాక ఉష గుడికాడికి రమ్మంది అని కబురు చెయ్యి. ఆ తర్వాత కురుడిలో బురుడి పీసు తీయకుండానే బోండం పగల కొడతా. రాముడు, ఏంట్రా? ధర్మగారేమో ఉషలేదు, నీతో ఏదో మాట్లాడాలంట. చీకట రాములూరు గుడి మండపం దగ్గర రమ్మంది. సరే నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఏంటి ఉషనని రమ్మని ఎక్కడ కనపడదే? ఏమిటి రాముడు ఇక్కడ తచ్చాడుతున్నావు? గుడి మూసేసేకొచ్చా, ఏమిటి విశేషం? ఏం లేదు పూజారి గారు, ఏం తోచకూరినే ఇలా వచ్చా. సరే నేను వస్తాను.
ఆ దేవుడు తనను తాను రక్షించుకోలేని దురదృష్టకరమైన సందర్భంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రాములు వారి గుళ్ళో నగలు ఈ రాముడే కాజేశాడని పంచాయతీకి ఫిర్యాదు వచ్చింది. దానికి సమాధానం ఆ రాముడన్నా చెప్పాలి, ఈ రాముడన్నా చెప్పాలి. ఏం రాముడు, దేవుడి నగలు నువ్వు కాజేశావా? దేవుడికే తెలియాలి. అంటే ఏంటి బాబు, చేసినోడికి నీకే తెలవదా? నేను చేశాను నీకు తెలుసా? ఆ చూసినోడు చెప్పారులేవా. ఇక పూజారి గారు, అయ్యా. రేత్రి ఏం జరిగిందో కొబ్బరి పీసు ఒలిచి కాయ చేతిలో పెట్టినట్టుగా ఈ పబ్లిక్ మొత్తానికి చెప్పు. నేను గుడికి తాళం వేసి వస్తూ ఉండగా ఈ రాముడు ఇక్కడ చీకట్లో తచ్చాడుతూ కనిపించాడు. ఎందుకు వచ్చావు అని అడిగాను. సమాధానం చెప్పకుండా దొంగలా ఉడాయించాడు. రాముడు, నువ్వు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏం రాముడు, సమాధానం చెప్పవే. చెప్పటానికి నా దగ్గర సమాధానం లేదు. అంటే నువ్వు గుడి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ దొంగతనం చేయటానికి మాత్రం కాదు. ఏండే అసలు ఈ కేసు ఆర్పీసులాగా ఇంకెంతసేపు లాగుతారండి? ఆ దేవుడి నగలు ఈయన గారే కాజేశాడని తెలిసిపోయింది. ఎంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలండి? ఏమండే, అసలు మన ఊళ్ళో ఏ పిల్లోడన్నా పొరపాటు చేస్తే అది తల్లిదండ్రుల పెంపకం లోపమే అని కదా మన పంచాయతీ నమ్మేది. మరి అట్ట పొరపాటు చేసిన పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రులతో 50 కొరడా దెబ్బలు కొట్టించాలి. అదే కదా నువ్వు ఇచ్చే తీర్పు. మరి అటు తప్పు చేశాడు, పిలిపించాలమ్మనే కొట్టించి 50 కొరడా దెబ్బలు చెప్ప బయలుపోద్ది. పార్వతమ్మ, అయ్యా, నా బిడ్డ ఈ పని చేశాడంటే మీరు నమ్ముతారా? ఈ చేతులతో వాడికి అన్నం తినిపించాను గాని అబద్ధాలు చెప్పడం నేర్పలేదు. ఏండే, ఈ పంచాయతీలో ఇంకా తినాలంటే ఇదిగో ధర్మయ్య, నీకు శాతం అయితే ఆ తల్లితో కొడుకులు కొట్టించు, లేకపోతే పంచాయతీ మూసేయి. ఇదిగో పార్వతమ్మ, నీ వాడు నగలెక్కడ దాచాడు నువ్వే చెప్పించు. అసలు గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో అడుగు. చూడు పార్వతమ్మ, కన్న తల్లిగా నువ్వెంత బాధపడుతున్నావో. ఓ నిరపరాధికి దెబ్బ తగిలితే పంచాయతీ పెద్దలుగా మేము అంతే బాధపడుతున్నాం. కానీ నీ కొడుకు తన నిజాయితీని నిరూపించుకున్నప్పుడు నువ్వు శిక్షించక తప్పదమ్మా, తప్పదు. రాముడు, ఎందుకు నీకు మండి పట్టుదల? చేసి నరం ఒప్పుకో. దాచిన నగలు పంచాయతీకి అప్పగించు. రేపు ఉదయం దాకా నీ గడువు ఇస్తున్నాను. రేపు ఉదయమా? సరే, ఎవరని కొబ్బరి లౌజ్ లాగా నలపకుండా రేపు పొద్దున్నే దేవుడి నగలు తీసుకొచ్చి ఈయన గారు అప్పచెప్పకపోతే ఏనే పోలీసు వాళ్ళకి ఫోన్ కూడా పిలిపించండి. వాళ్ళు ఈయన కటకడాలను పడేస్తే ఏతి ఎర్రగా నన్ను దయచూచేద్దామో అని భక్తరామదాసులాగా భజన చేసుకుంటూ కూర్చుంటాడు. భజన ఎవరు చేసుకుంటారో రేపు పొద్దున తెలుస్తుంది. రాములు వారి నగలు ఎవరు దొంగిలిచ్చారో ఆ రాముడికి తెలుసు. ఆయన కాపలాగా ఉన్న రామబంటు ఆ హనుమంతుడికి తెలుసు. రేపు ఆయన భక్తాంజనేయుడై భక్తుల్ని కాపాడుకుంటాడు, వీరాంజనేయుడై విజృంభిస్తాడు. ఏంటి ఆయన గారు చేసేది? కొబ్బరి కోరు. ఇక్కడ కళ్ళున్నోళ్ళు కాళ్ళున్నోళ్ళే కథలు లేకపోతున్నారు. ఏనే రేపు ఆ వీరాంజనేయ స్వామి గారు వచ్చి ఈయన గారు ఒక సేర రామచంద్రుడు అని ఊరంతా వాయిస్తాడంట డప్పు. చాలా మందిని చూసాం. పదండి. నాన్న రాముడు రేత్రంతా ఇక్కడే పడుకుని ఆంజనేయ స్వామి వారి బొమ్మని కొబ్బరి బొండంలాగా గోరి పట్టాలో ఎట్టెత్తుకెళ్ళాలి అని ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నావా ఏంటి? సైలెంట్ అయిపోయావు. ఆంజనేయ స్వామి ఆర్టీసీ బస్సులో వచ్చి సమస్తమైన వారికి తెలియజేయడదేమనగా నా భక్తుడు రాముడు చాలా మంచివాడు అని ఊరంతా టంకేసి చెప్తాడు అన్నావు. రాలేదేంటి? బస్సు లేటా? భక్తాంజనేయుడు భక్తుల్ని కాపాడుతాడు అన్నావు. ఏరాంజనేయుడు విజృంభించి ఎర్రగద్దేస్తాడు అన్నావు. ఏడి రమ్మను, రమ్మనువా, రమ్మనండి. అయ్యా ధర్మయ్య గారు, కాపాడండి. గారు, ఏమైందండి? ఆ మూట ఏమిటి? ఏవో నగల్లాగున్నాయే. అయ్యా, దేవుడి నగలు. రక్షించండి, మన్నించండి బాబు. అంటే ఈ నగల్ని ఈ కొబ్బరికాయల సుబ్బయ్య మాట విని మేమే ఈ నగలు కాజేశాం. ఆ నేరం రావడం మీదకి నెట్టామయ్యా. ఏంట్రా బావుడు చెప్పక చిల్లడిపోద్ది. గుళ్ళో దేవుడికే సిల్లేశావు, కొబ్బరి చెప్పకి సిల్లేయటం లెక్క.
అయ్యా ధర్మయ్య గారు నిజమే చెప్తున్నావు. కావాలంటే గుళ్ళో దీపావళి ప్రమాణం చేసి మరీ చెప్తా. గుళ్ళో దీపమే కాదు, నేను ఈ ఊళ్ళో దీపాలన్నీ ఆర్పు చేస్తా ప్రమాణం. నా దగ్గర కాదు, మీ కురుడిలో బురుడీలు. ఆ బురుడీలు కొట్టే ఇప్పటిదాకా జనాన్ని బోల్తా కొట్టించావు. నువ్వు నోర్మై. పూజారి గారు జరిగిందో చెప్పండి. ఇంకేం జరగాలి? మేం చేసిన మహాపాపానికి ఆంజనేయ స్వామి కల్లో కనబడి మా ఒళ్ళు పగలగొట్టాడు. హనుమంతుడు కనిపించాడా? అవును, కనిపించాడు. రాముడు పాటకి ఆంజనేయ స్వామి కదిలిచ్చాడు అన్నమాట. ఈ కలియుగంలో కూడా దైవత్వం ఉందని మన రాముడు నిరూపించాడు. సుబ్బయ్య, నిరపరాధైన మన రాముడి మీద నింద వేశావు, అతన్ని కోరల దెబ్బలు కొట్టించావు. ఈ పాపం నీకు ఊరికెళ్ళిపోదు. అదిగో పోలీసులు వచ్చారు. ఆ పోలీసులే, కానీ వచ్చింది మా రాముడి కోసం కాదు, నీకోసం. ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా తీసుకెళ్లి బుద్ధి చెప్పండి. ఆగండి. మీ పోలీసులు వేసే శిక్ష కంటే వీడిక్కడ అనుభవించాల్సిన శిక్ష ఇంకోటి ఉంది. ఏమిటది? ఈ గ్రామంలో చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లతో శిక్ష వేయించడం, పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాళ్లతో శిక్ష వేయించడం ఆనవాయితీ. ఏమంటారు ధర్మయ్య గారు? కరెక్ట్ బాబు. రాయ్, తీసుకురండి సుబ్బయ్య కొడుకుని. ఇది అన్యాయం అండి. ఏ అతనికో న్యాయం నీకో న్యాయమునా? ఏమంటారా పంచాయతీ పెద్దలు? ఏంటి, మా నాన్నకి నా చేత సన్మానం చేయిస్తారా? ఓటే కాట్రవల్లి కక్కడిసియా. రా బుజ్జులు, రా రా రా. ఇదేంటి, మా నాన్నకి సన్మానం చెప్పి చేతులకి బేడీలు వేశారు. ముందు కోడా తీసుకున్నా. కొడానా? మీ నాన్ని కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టడానికి. ఈ రోజు మా నాన్న కొడితే రేపు నన్ను చెబుతాడు. ఇది పంచాయతీ తీర్మానం. నువ్వు కొట్టకపోతే పంచాయతీ నిన్ను శిక్షిస్తుంది. క్షమించి పాదరే, కంపల్సరీ నేనేం చేయలేను. రేపు కన్న తండ్రి నన్నే కొడతా ఉంటారా? చిన్నప్పుడు కొట్ల ఈ పూటకి అడ్జస్ట్ అయిపో. ఒకటే ఒకటి దిగుతా. క్షమించి పాదరే. ఈస్ట్ గోదావరికి బెస్ట్ ఇళ్ళ బతికినోడిరా. నన్ను నా కొడుకుతోనే కొట్టించిన నిన్ను కొబ్బరి బొండలా నరుకుతా, ఎండు కొబ్బరికాయ పీల్చి తీసినట్టు తీస్తా. ఏడిసావు. సుఖంగా ఉండాలంటే జైల్లోనే ఉండరా. తిరిగొచ్చి తిరగబడ్డావో నీ కొబ్బరి మట్టలతోనే తగలబెట్టి, నీ కొబ్బరి తోటలోనే సమాధి కట్టి, నీ కొబ్బరి నూనెతోనే దీపం వెలిగిస్తా. ఖబర్దార్ నీ అబ్బ కొబ్బరికాయల సుబ్బయ్య.